Dear students, in this session we will discuss C4 pathway or C4 cycle of photosynthesis. The C4 pathway, the biochemical reactions of C4 pathway traced by Hutch and Slog scientists. In honor of them, C4 pathway is also known as Hutch-Slog pathway, Hutch-Slog cycle. Here, C4 pathway found in plants where they grow in tropical regions. ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే మొక్కలలో C4 మార్గం ద్వారా కార్బన్ డయాక్సైడ్ను స్థాపించడాన్ని ఈ శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేశారు. సో C4 మార్గం గురించి తెలుసుకునే ముందు, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్ ఆఫ్ C4 pathway, we need to know the behavior of Rubisco enzyme. మనం C4 మార్గం గురించి తెలుసుకునే ముందు రుబిస్కో ఎంజైమ్ యొక్క ప్రవర్తన గురించి మనం తెలుసుకొని ఉండాలి. రుబిస్కో ఇది సాధారణ ఉష్ణోగ్రత పరిస్థితులలో ఇది కార్బాక్సిలేజ్గా పనిచేస్తుందని చెప్పుకున్నాం. అంటే CO2ను కలిపే చర్యలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కానీ రుబిస్కో అధిక ఉష్ణోగ్రత, అధిక ఆక్సిజన్ గాఢతలో ఇది ఆక్సిజనేజ్గా పనిచేసి మొక్కలు స్థాపించుకున్న CO2ను తిరిగి వాతావరణంలో కలిపే విధంగా ఇది ప్రేరేపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని మనం కాంతి శ్వాసక్రియ అంటాము. దిస్ ప్రాసెస్, దిస్ ఫినామినా రిఫర్డ్ యాజ్ ఫోటో రెస్పిరేషన్. సో ఫోటో రెస్పిరేషన్ ఇస్ an event takes place in photosynthetic plants when temperature is high, oxygen is in high concentration. Rubisco act as oxygenase that promote release of fixed CO2 again into atmosphere. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ దిగుబడి తగ్గుతుంది. The photorespiration causes decrease in photosynthetic yield. So that's why the plants which grow in tropical regions shows certain adaptations, certain modifications. సో ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఈ కాంతి శ్వాసక్రియను నిరోధించడానికి, తగ్గించడానికి మరి కొన్ని అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఆ అనుకూలనాలు ఏమిటంటే అవి దే ఎగ్జిబిట్ డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్. The plants which adopt C4 pathway to fix CO2 exhibit dimorphic chloroplast. ద్విరూపక హరిత రేణువులు ఉంటాయి. సపోజ్ ఇది C4 మొక్క, మనకి ఎగ్జాంపుల్ జొన్న, సోర్గం, షుగర్ కేన్. సో ఈ చెరుకు, జొన్న, అలాగే మనకు మేజ్, మొక్కజొన్న, ఈ మొక్కలు కూడా C4 మార్గం ద్వారా కార్బన్ డయాక్సైడ్ స్థాపించుకుంటాయి. ఈ మొక్కల పత్రాల అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే if we observe the anatomy of C4 leaves, they exhibit dimorphic chloroplast. ఇక్కడ the mesophyll cells of leaf shows granule type of chloroplast. Mesophyll cells means the photosynthetic cells found between upper and lower epidermis are called mesophyll cells. In C4 plants, mesophyll cells shows granule type of chloroplast, the log stroma. The one more interesting, a special unique cells arranged around xylem and phloem, around vascular bundle. So these unique cells which arrange around vascular bundle called as bundle sheath cells. So in C4 plants, bundle sheath cells also contain chloroplast, but which lacks grana, which exhibit stroma. C4 మొక్కల పత్రాల అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే హరిత రేణువులు రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. పత్రాంతర కణాల్లో గ్రానా ఉన్న హరిత రేణువులు కనిపిస్తాయి. అలాగే నాలుకా పుంజం చుట్టూ ప్రత్యేకంగా అమరి ఉన్న పుంజతొడుగు కణాలలో గ్రానా లోపించిన హరిత రేణువులు ఉంటాయి. వన్ మోర్ అడాప్టేషన్, మరొక అనుకూలం ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ నాలికా పుంజం చుట్టూ ఒక పూల దండలాగా ప్రత్యేకమైన కణాలు
అమరి ఉంటాయి. ఈ నాళికాపుంజం చుట్టూ ఒక పూలదండలాగా అమరి ఉన్న ఈ ప్రత్యేక కణాలనే బండిల్ షీత్ సెల్స్ లేదా పుంజ తొడుగు కణాలు అంటాము. అయితే ఈ పుంజ తొడుగు కణాల్లో మనకి ఇంతకు చెప్పుకున్న గ్రాణ లోపించిన హరిత రేణువులు ఉంటాయి. పత్రాంతర కణాల్లో గ్రాణ కలిగి ఉన్న హరిత రేణువులు ఉంటాయి. సో ఈ రెండు క్రాంజ్ అనాటమీ హరిత రేణు దిరూపకత ఉండడం వల్ల C4 మొక్కలలో కాంతి శ్వాసక్రియ ఉండదు. అంటే CO2 మరలా CO2ను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, తిరిగి వాతావరణంలో విడుదల కాదు. సో C4 plants exhibit maximum photosynthetic rate due to adaptations of dimorphic chloroplast cranch anatomy that prevent the deter photorespiration that causes loss of fixed CO2 into atmosphere. Okay, let's have look the C4 pathway. In C4 pathway, mesophyll cells, bundle sheath cells shows a division of labor. In mesophyll cells, carbon dioxide enters into mesophyll cells from atmosphere. Here the CO2 in mesophyll cells, CO2 combined with water molecule to form hydrocarbonic acid. So the hydrocarbonic acid again dissociated with bicarbonate and H+ ions. So the CO2 transforms into bicarbonate in a mesophyll cells. The phosphoenol pyruvic acid, it acts as CO2 acceptor. In C3 plants, in Calvin cycle, the CO2 received by RUBP, ribose 1,5 bisphosphate. But in this case, the primary carbon dioxide acceptor is phosphoenol pyruvic acid, the 3-carbon compound. The PB combines with bicarbonate into the form of CO2, result in the formation of 4-carbon oxaloacetic acid. The next step, oxaloacetic acid undergoes reaction to form another 4-carbon malic acid. So in this case, in C4 pathway, in Hirschsprung pathway, the first formed stable compound oxaloacetic acid or any 4-carbon organic acid that shows 4 carbon in their structure. That's why Hirschsprung pathway is also known as C4 pathway, C4 cycle. Next, malic acid diffuses into bundle sheath cell. Malic acid diffuses into bundle sheath cells where it undergoes decarboxylation in the presence of malic enzyme. Malic acid is also 4-carbon compound, releases CO2 by undergoing decarboxylation reaction in the presence of malic enzyme. It forms pyruvic acid. Due to loss of carbon, the form CO2, malic acid give the product malic acid produce pyruvic acid. Okay, it's a 3-carbon compound. Again, pyruvic acid diffuses into mesophyll cells. Pyruvic acid diffuses into mesophyll cells where it undergoes phosphorylation by using adenosine triphosphate to form the phosphoenol pyruvic or phosphoenol pyruvate. It is a CO2 acceptor. It is the summary of Hirschsprung. So, due to presence of this Kranz anatomy, dimorphic chloroplast, C4 plants can tolerate unfavorable conditions. C4 plants can survive drought-like conditions. So they show maximum photosynthetic rate. So the C4 pathway found only in plants where they grow in hot, warmer regions. So ఇది C4 మొక్కలలో మరి క్రాంజ్ అంతర్నిర్మాణము హరితరేణు దిరూపకత ఉండడం వల్ల వాటిలో కాంతి శ్వాసక్రియ జరగదు. చక్కటి కిరణజన్య సంయోగక్రియ రేటును దిగుబడినది ప్రదర్శిస్తుంది.